తెలంగాణ వచ్చిన 6 నెలలకే 24 గంటలు కరెంటు ఇచ్చిన కేసీఆర్ ను మర్చిపోయినారు. ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చినా కూడా మర్చిపోయినరు. ప్రపంచంలోనే ఏ దేశంలో ఇవ్వని రైతు బంధు కేసీఆర్ ఒక్కరే ఇచ్చిండ్రు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 ఇస్తే దేవుడు అన్నారు. అదనంగా తులం ఇస్తామంటే కేసీఆర్ ను ఓడించిండ్రు. కానీ ఏమైంది? ఈ రోజు వాళ్ళు ఇస్తా ఉన్నారా? ఎంత ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇవే కాదు, ఇంకెన్నెన్నో ఉన్నాయి. దళిత బంధు కూడా ఇచ్చిండ్రు. ఆఖరకు రైతు బీమా వారం రోజుల్లో వచ్చేలా చేసిండ్రు. కేసీఆర్ ఇచ్చిన పథకాలనే మార్చి 6 గ్యారంటీలు అంటే నమ్మిండ్రు. ఇచ్చినవన్నీ కేసీఆర్ ఇంటికెళ్ళి ఇచ్చిండా అంటే నమ్మిండ్రు. 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టిన సల్లగున్నారు. రాజకీయాల కోసమే అనుకుంటే కేసీఆర్ ఇవన్నీ ఇచ్చేవారు కూడా కాదేమో. మరి బంగారు తెలంగాణ కోసం చేసిన అబద్ధాలు నమ్మి జనం ఆశపడ్డారేమో. మరి ప్రజలు ఇలా ఉంటే రేపటి రోజు ఇచ్చిన జనం ఓడిస్తారేమో అనుకుంటారేమో. ఇంకేమన్నా ఇంకా నీళ్లు లేని గోస దశాబ్దాలు చూసిండ్రు. నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ను మర్చిపోయిండ్రు. అబద్ధాలు చెప్పిన వారిని నమ్మి ఓట్లు వేసిండ్రు. ఈ రోజు ఎంత బాధపడాలో అంత బాధపడతా ఉన్నారు కదా జనాలందరూ కూడా. ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఇవే గ్యారంటీలు. ఈ రోజు తెలంగాణ ఇంత పచ్చగా ఉందంటే ఎవరి వల్ల? నీళ్లు లేనిది, కరెంటు లేనిది మనం ఈ రోజు రైతులందరూ కూడా ఇంతగానం పంట పండిస్తుండేనా ఒకసారి ఆలోచించుకోండి. మనకు మెయిన్ ఏంది? నీళ్లు, నియామకాలు, దానిపైనే కదా మనం ఫైట్ చేసింది. అది వచ్చినాకనే కదా మనం ఇవన్నీ కూడా బాగా చేసుకున్నది. మరి ఇంతగానం ఇచ్చిన కేసీఆర్ ను ఎందుకు మర్చిపోయినారు జనాలందరూ కూడా? ఎవరు అడక్కపోయినా 10 ఏళ్ల పాటు పదుల సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిండ్రు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ పాలకుడు అందించని గొప్ప పథకాలు తెలంగాణలో అమలు చేసిండ్రు. అయినా కేసీఆర్ ను ఎందుకు ఓడించిండ్రు? ఎన్నికల్లో గెలిచి 5 ఏళ్ల పాటు ఒక్క పని చేయని పార్టీల కన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎందుకు ప్రజలకు దూరం అయ్యారు? ఎందుకు ప్రజలు కేసీఆర్ ను వద్దనుకున్నారు అనేది ఒకసారి విశ్లేషిస్తే ప్రజలు కోరుకోకుండానే అన్ని ఇచ్చిండ్రు. అలాంటి పాలకుడు ఉన్నందుకు సంతోషించాల్సిన ప్రజలు మాయ మాటలు నమ్మిండ్రు. కేసీఆర్ ను చేజేతిలో ఓడించుకున్నారు. అసలు తెలంగాణ ప్రజలు కాదు, ఎవరికి ఊహించని పథకాలు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిండ్రు, అమలు చేసిండ్రు. ఇలాంటి పథకాలు కూడా ప్రభుత్వాలు ప్రవేశపెట్టచ్చా అని దేశమంతా ఆశ్చర్యపోయిండ్రు. కానీ తెలంగాణ ప్రజలు ఇది మాకు మామూలే అన్నట్లుగా మారిపోయారు. ఎప్పుడో 80వ దశకంలో 2 రూపాయలకే కిలో బియ్య పథకం అమలు చేసిన ఎన్టీఆర్ ను ఇంకా జనం ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారు? నిజానికి ఆ రోజుల్లో మార్కెట్లో బియ్యం ధర 4 నుంచి 5 రూపాయలు మాత్రమే ఉండేది. ఆనాడు ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిండ్రు. ఇది కూడా ఒక వ్యక్తికి 4 కిలోల, కుటుంబానికి 16 కిలోల బియ్యం ఇచ్చారు. దానిని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. ఆఖరకు ఇప్పుడు పూర్తిగా ఉచితంగా ఇప్పటి పాలకులు ఇస్తా ఉన్నారు. అయినా పదే పదే ఎన్టీఆర్ మాత్రం గుర్తు చేసుకుంటా ఉన్నారు. కోసం మన నేటి ధాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.